ప్రతి సంవత్సరం కూడా 4 సంవత్సరాలు మనం కట్టిన దానిలో 30 to 35% వాళ్ళకి వచ్చేది. కాబట్టి ఇదేమన్నా మనం కొత్త ప్లాన్ ఏమైనా వచ్చిందా, మనం ఏమైనా కడతామని చెప్పేసి అన్నారు. మరి క్రాప్ అయిపోతున్నది, ఫస్ట్ 1 month లోపలే కట్టాలి. 1 month లోపలే కట్టాలి కాబట్టి మరి ఏమైనా ఆలోచన వచ్చిందా, వచ్చితే ఇప్పుడు మరి ఈ క్రాప్కి ఏమైనా అవకాశం ఉందా? అంతే. అదేవిధంగా ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కొన్ని ఇంతకుముందు నేను రైతు బంధు సమితి అధ్యక్షుగా ఉన్నాక కాబట్టి కొన్ని ఇవన్నీ రెగ్యులర్గా తెలుస్తుంది కాబట్టి నేను కొద్దిగా ఇంట్రెస్ట్ నేను చెప్పదలుచుకున్నాను. 2 అంశాలుగా. ఒకటి, ఈ క్రాప్ లోన్ వేవర్లో అన్న చెప్పినా కూడా ఇప్పుడు ఈ 2.2 lakhs పైన ఉన్న వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. వాళ్ళకి క్లియర్ గైడ్ లైన్స్ ఒకటి ఇప్పించేటట్టు చూస్తే, ఎందుకంటే కింద అధికారులు కానీ వాళ్ళకు కూడా మాకు ఐడియా లేదు, పైనుంచి ఏది వస్తే మేము అదే చేస్తామంటున్నారు. పైనుండి ఏది కానీ అంటే ఇంతవరకు ఇవ్వగలుగుతాం, ఇంతవరకు ఇవ్వలేదని చెప్పేసి అంటే మనం అంతవరకే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. చాలా మంది రైతులు నా దగ్గర దగ్గర అదొకటి. రెండోది, రైతు బీమా సంబంధించింది August 15th వరకు ఎప్పుడు కూడా కడుతుంటారు, ఇప్పుడు కూడా కట్టి ఉంటారు. డిఓ గారు కట్టారా దానికి సంబంధించి? కడితే దాన్ని ఏమన్నా బెనిఫిషరీస్ పెరిగారా? రైతు బీమా సంబంధించింది ఎవ్రీ ఇయర్ August 14th లోపల వస్తున్న వాళ్ళందరినీ కూడా మన కొత్తగా ఎవరైనా పాస్బుక్ వచ్చినా వాళ్ళందరినీ చేసుకోమని చెప్పి చెప్తారు. ఈసారి కట్టారా? ప్రీమియం తీసుకున్నాం. మాకు డేటా ఆల్రెడీ వచ్చేస్తుంది సార్, మా లాగిన్లోకి వస్తుంది. వాళ్ళందరి దగ్గర మేము కలెక్ట్ చేసుకొని ఇచ్చేస్తాం. అంటే ప్రీమియం కట్టారా అంటున్నారు? గవర్నమెంట్ నుంచి కట్టారు సార్. కట్టారా? బెనిఫిషరీస్ పెరిగిందా లేకపోతే పెరుగుతారు సార్ బెనిఫిషరీస్? 18 క్రాస్ అయిన వాళ్ళందరూ మళ్ళీ 100% కట్టారు ప్రీమియం. వచ్చిన డేటా అంతా ఎంత డేటా వచ్చిందో అంతమందికి కూడా ప్రీమియం పేమెంట్ అయిందా గవర్నమెంట్ సైడ్ సార్. ఇంకా మాకు రీసెంట్ గా అయితే చెప్పడం అయితే పేమెంట్ అయిందని చెప్పారు, కానీ కన్ఫర్మ్ అది వెరిఫై చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ వరకు ఎంతమంది రైతులు ఉన్నారో అంతమందికి వచ్చిందా రాలేదా, రాకపోతే దాన్ని మళ్ళీ ఎట్లా మీరు చేయాలనే దాని మీద యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారు గవర్నమెంట్ ద్వారా అది కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఖచ్చితంగా కడతారు. కట్టే దాంట్లో ఈ పెరిగిన వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసినా లేదనేది ఒకటి. కట్టడం అనేది కూడా ఇంపార్టెంట్. రెండు కూడా కట్టినది మీరు చెప్తున్నారు, కట్టినది కూడా నాకు కూడా తెలిసింది. కాబట్టి అది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏం కాదు, అది రైతులందరికి సంబంధించింది. మీకు కట్టిందని చెప్పేసి వాళ్ళు ఇస్తాం కాబట్టి మీది కట్టిన అని చెప్పేసి వస్తే రేపు పొద్దున ఇబ్బంది ఉంటుంది. రెండో అంశం యొక్క క్రాప్ ఇన్సూరెన్స్లో కూడా ఇంతకుముందు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఫస్ట్ 4 years కట్టినప్పుడు రాష్ట్రంలో ఒక 550 కోట్ల దాకా రైతులు కట్టిన దానికంటే 10 lakhs కడితే 3 lakhs వరకే వచ్చేది. 10 lakhs మనం రైతులు కడితే 3 lakhs వరకే వచ్చేది. ఆ క్రాప్ ఇన్సూరెన్స్ లో ఉండే ఇబ్బంది వల్లనే ఆనాడు మిగతా రాష్ట్రాలు కూడా అందరికీ వచ్చేసాయి. పిఎం ఏదైతే మనకు ఇంతకుముందు ఉన్నదో ఫసల్ బీమా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు, ఎలక్ట్రికల్ వాళ్ళు మాకు అడ్డొస్తున్నారు. అవసరం బాగా అంటే అవి చూస్తుంటే చాలా బాధ అనిపించింది. మొత్తం ఒక విలేజ్ లో దయచేసి మీరు ఇట్లాంటి ఉన్నప్పుడు కోఆర్డినేట్ చేసుకోండి. ఎలక్ట్రిసిటీ కానీ, ఫారెస్ట్ కానీ, పంచాయత్ రాజ్ కానీ, R&B కానీ మీరేదైనా చేసేటప్పుడు కలిసి మీరు మాట్లాడండి. ఒక చిన్న విన్నపం అక్క, కొమరవెల్లి నుంచి వెళ్ళి అక్కడ వరకు హైవే మొత్తం కూడా ఆల్మోస్ట్ కావచ్చింది. అయిపోయిన దగ్గర కూడా చెట్లు పెడతాం అనేది హైవే వాళ్ళు తీసుకుంటారా లేకపోతే మనం బాధ్యత తీసుకుంటాం? అయిపోయిన దగ్గర కనీసం మొదలు పెట్టిస్తే మొత్తం అయిపోయేదాకంటే చాలా లేట్ అవుతుంది. సీజన్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు ఒక చెట్టు కూడా లేదు. ఇప్పుడు జనగామ దగ్గర నుంచి కొమరవెల్లి దాకా అసలు ఒక చెట్టు మొత్తం అయిపోయిన దగ్గర కూడా చెట్టు పెట్టలేదు. ఎవరైనా రిలీఫ్ ఉంటే ఎక్కడైనా ఖాళీ ఉన్నా కూడా అవుట్సోర్సింగ్ లో తీసుకోమని, కనీసం మినిమం పారాసెటమాల్ టాబ్లెట్స్ కూడా లెవెన్ రాస్తున్నారు బయట. హాస్పిటల్ మెడిసిన్స్ మాత్రం బయట నుంచి తీసుకురావడానికి మేము కూడా ఒప్పుకోమన్నా. ఇండెంట్ పెట్టాలి, వాళ్ళు కంపల్సరీ తెప్పించుకోవాలి. తెప్పించుకోకపోతే మేము కన్సర్న్ ఆఫీసర్స్ కింద మేమే చర్య తీసుకుంటాం. మీరు అది అట్లా నేను కలెక్టర్కి డైరెక్షన్స్. 1 డాక్టర్స్ లేదు, 2 పారామెడికల్ స్టాఫ్ షార్టేజ్ ఉంది, 3 మెడిసిన్ లేదు. అసలు హాస్పిటల్ నేను ఎల్లుండి మీరు చర్యలు విజిట్ చేస్తుంది కాబట్టి మేము దాన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను. రైట్. అది కో ఎడ్యుకేషన్ గర్ల్స్ 50% ఉంటుంది. ఒకటే టాయిలెట్ ఉంది మొత్తం, దానికోసం పెద్ద క్యూ ఉంటుంది. ఆ క్యూ ఫోటో కూడా మీకు పెట్టారు. కాబట్టి మీరు చెప్పిన మరి అది వర్క్ స్టార్ట్ అయిందా లేదా
అది ఈడబ్ల్యూఐడిసి వాళ్ళు టేకప్ చేయమని చెప్పాం సార్. ఇమీడియట్ గా శాంక్షన్ కూడా నేను ఆల్రెడీ నా సైడ్ నుంచి ఇచ్చాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అమౌంట్ వర్క్ స్టార్ట్ చేసేసేయండి అని చెప్పాము. అది ఒకసారి వాళ్ళ సైడ్ వాళ్ళ డిపార్ట్మెంట్ రివ్యూ చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్తారు సార్. ఈడబ్ల్యూఐడిసి స్టార్ట్ చేసి బాయ్స్ కి గర్ల్స్ కి ఈవెన్ ఫ్యాకల్టీ కూడా లేదు. చేశాం సార్. 3 తీసుకుంటున్నాం సార్. సార్ తీసుకోవడం కాదు, మన కంప్లీషన్ ఆఫ్ టైం చెప్పాలి. మీరు ఈ టైంలో కంప్లీట్ చేస్తారని చెప్పి ఆ టైంలో కంప్లీట్ చేసి 2 months హ్యాండ్ ఓవర్ చేయాలి. 2 months లో చేస్తాం. 2 months అండి. అంటే స్టాప్ చేయాలి సార్. మనం పుట్టింగ్స్ కాలమ్స్ తీసుకుంటున్నాం సార్. Okay. దాని నుంచి స్టాప్ చేసి 2 months మీరు పుషప్ చేయాలి. 2 months లో నేను వెంటనే నేను మాట్లాడినా అన్ని నడుస్తున్నారు కాబట్టి మీరు వెంటబడి స్పీడ్ అప్ చేయాలి. చేస్తాం సార్. 2 months లో కంప్లీట్ చేసి ఇది అక్క ఇది మా కాన్స్టిట్యున్సీ Yes, వస్తుంది. sir. ఆయన ఊరు Yes, sir. కుమరవెల్లి మండలం. Yes, sir. నేను ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇంతకుముందు 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఒకటి ఏంటంటే కొద్దిగా గుట్ట ప్రాంతం ఇస్తున్నట్టే అది వాళ్ళకి సరిపోదని చెప్పేసి అన్నారు. వేరేది ఐడెంటిఫై చేసి ఇవ్వాలి. ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి చెప్తే ఇమీడియట్ గా వాళ్ళు లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అక్కడ. ఈవెన్ ఈ పవర్ కూడా చాలా లేదు. ఇప్పటికి 2 months నుండి నేను అడుగుతూనే ఉన్నా. లాస్ట్ మంత్ కూడా రిప్రజెంట్ చేసిన, అంతకుముందు రిప్రజెంట్ చేసిన. కోఆర్డినేట్ చేసుకోవాలి. అట్లనే ఇప్పుడు 200 యూనిట్ల విద్యుత్ ఎంతమందికి మేడం 200 యూనిట్స్ కొన్ని చోట్ల పోల్స్ కావాల్సి వచ్చింది, కొన్ని చోట్ల వాటి వరకు ఇవ్వమని చెప్పేసి మీరు కొద్ది ఇన్స్ట్రక్షన్ మీరేమో గ్రామ పంచాయతీ తరఫున